చూసినట్లయితే పథకాలు ఇంకొక తీసుకున్న అడగండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళే చెప్తారు. పథకాలు అందుకుంటున్నారు ఇంకో 30 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? వైసీపీ పార్టీ మీ పార్టీని ఏదైతే ఉందో ఆ పార్టీని ఓడిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మా చంద్రశేఖర్ రెడ్డి గారిని బంపర్ మెజార్టీతో నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఇది వరకు కన్నా ఇంకా మెజార్టీ ఎక్కువ మెజార్టీతో నెగ్గించడానికి మా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్నీ అందుకుంటున్నారు. ప్రతి ఇంట్లోని పథకం అందుకున్న వాళ్ళు అందుకోలేని వాళ్ళు ఓటేస్తే మాకు చాలండి. మాకు వేరే వేయక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోని రూపాయి తిన్నవాళ్ళే. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి అమ్మ మీ లోటుపాట్లు ఏంటి, మీకు పథకాలు అందుతున్నాయా లేదా అని ఇంటింటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ కష్టం తెలుసుకున్న నాయకుడు ఎవరు అంటే మన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి బంపర్ మెజారిటీతో ఆయన నెగ్గుతారు. అక్కడ జగన్ గారు సీఎం కుర్చీలో కూర్చోబెడతాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదమ్మా. ఇక్కడ ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పొత్తు మీద ఎలా ఉంటుంది? మీ ఎమ్మెల్యే వాళ్ళని ఎదుర్కోగలగాలి కదా? ఎన్ని పార్టీలు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరండి. ఒక సింహాన్ని ఎదుర్కోవడానికి ఇంతమంది కలిసికట్టుగా వస్తున్నారు అంటే మేము ఎంత హైలో ఉన్నామో ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని చేసినా అక్కడ జగన్ గారు సీఎం అవ్వడం ఖాయం. ఇక్కడ మా చంద్రశేఖర్ గారు బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గడం ఖాయం అండి. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన ఇచ్చే ప్రతి పథకం కూడా ఒక గృహిణిగా, మహిళగా మీ పేరు మీదే ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మా మహిళలందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భర్తలు ఈ రోజుల్లో తాగేసి కష్టపడ్డ డబ్బులు రోడ్డు మీద అయిపించేసి వచ్చేస్తున్నారు. కానీ ఈరోజు జగనన్న ఉన్నాడు అనే ధైర్యంతో ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని ఉంటున్నారంటే ఆ పథకాలు ఇస్తున్నారు. ఆడపిల్లలు చదివిస్తున్నారు, భర్త లేని వాళ్ళకి పథకాలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు కొడుకులు ఎంతోమంది చూడుకుని తల్లిలు ఎంతోమంది రోడ్ల పాలు అయ్యారు ఈ రోజుల్లో. కానీ ఈరోజు నాకు ఒక పెద్ద కొడుకు ఉన్నాడనే ఉద్దేశంతో నా కొడుకు చూసినా చూడకపోయినా సరే నా కొడుకు ఉన్నాడు, జగన్ ఉన్నాడు నాకు ధైర్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని నెలకు 3,000 ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా మాకు తీసుకొచ్చి అలా ఇవ్వలేదు. కాబట్టి మా ఓటు మేము జగన్కే వేసుకుంటాం. మేము జగన్నే నెగ్గించుకున్నాం గంటాపదంతో చెప్తున్నారు. జగన్ ఇచ్చే పథకాలు అంతకంటే ఎక్కువ కలిపి నేనే ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని పథకాలు ఇస్తానన్నా ఏమి ఇస్తానన్నా జగన్ దాడి ఎవరు నమ్మరు. జగన్ దొంగబాబు అని అందరికీ తెలుసు కదా. దొంగ పథకాలు పెడతాడని అందరికీ పెట్టిన పథకాలు ఒకటే అమలు చేశాడా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోని పథకాలన్నీ దొంగ పథకాలే.